మీకు స్వాగతము. భగవంతుడు మీకు ఉత్కృష్టమైన సంతానాన్ని ఇవ్వాలని, ఆరోగ్యకరమైన సంతానం ఇవ్వాలని, ఆ సంతానము ధనధాన్యాలను అనుభవిస్తుండాలని, రోగరహితమై బలిష్టమై జీవితంలో ఉన్నతిని సాధించాలని, మీ కీర్తికి అనుకూలంగా, మీ సమ్మానానికి గౌరవానికి అనుకూలంగా ఉండాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. ప్రాణాయామం అంటే కేవలము 4 రకాల. మహర్షి పతంజలి యోగశాస్త్రములో దాన్ని పేర్కొన్నాడు. మహర్షి వ్యాసుడు దాన్ని వ్యాఖ్యానం చేసినాడు. ఇక లక్షల మంది కాదు, కోటాను కోట్ల మంది, వేల ఏండ్ల నుండి దాన్ని అనుసరిస్తున్నారు. దాంట్లో ఇంకేం పరివర్తన, మార్పు చేయవలసిన అవసరం లేనంత పరిష్కృతమైంది అది. దాంట్లో మార్పు చేయవలసిన అవసరం లేదు. ఇది విజ్ఞాన క్రియ, వైజ్ఞానికం. ప్రతి మానవునికి, ప్రతి వైజ్ఞానికునికి, ప్రతి బుద్ధిమంతునికి ఒప్పుకోవాల్సిన విషయం. అయితే ప్రాణాయామం చేయడానికి ఆసనం పైన కూర్చుండాలి. మనము అన్నిటికంటే అనుకూలమైంది సిద్ధాసనం లేదా పద్మాసనం. ఆ తర్వాత ఈ తొడలు ఆని ఉండాలి, వెన్నెముక సూటిగా ఉండాలి, దృష్టి ముందుకు ఉండాలి, కదలిక ఉండకూడదు. అప్పుడు నోటిని మూసుకొని కేవలం శ్వాస ముక్కు ద్వారా తీసుకోవడమే. నాసిక ద్వారా శ్వాస తీసుకోవడం, నాసిక ద్వారానే బయటికి పంపడం, నోటితో తీసుకోవడానికి వీలేదు. అయితే మొట్టమొదలు ఏం చేయడం అంటే, మనము ప్రాణాన్ని, మన ఊపిరితిత్తులో ఉన్న ప్రాణాన్ని బలపూర్వకంగా పంపడం, మొత్తం బలపూర్వకంగా తీసేయడం. మొదటి ప్రాణాయామంలో బలపూర్వకంగా తీసేస్తాం. తీసేసిన తర్వాత అక్కడ అయిపోతుంది. తర్వాత మెల్లమెల్లగా శుద్ధమైన గాలి, అశుద్ధమైన గాలి. మనం శుద్ధమైన గాలిలో ఉంటే శుద్ధమైన లోపలి పోతుంది, అశుద్ధమైన గాలిలో ఉంటే అశుద్ధమైన గాలి లోపలి పోతుంది. ఇంకొకటి, మనం రాత్రిలో నిద్రిస్తాము. నిద్రించినప్పుడు సామాన్యంగా మొత్తము చలి దేశంలో, చలి ప్రాంతాల్లో, వర్షాకాలంలో మొత్తం వృద్ధులు కూడా, చిన్న శిశువులు కూడా మొత్తం కప్పేసేస్తారు, కప్పుకుంటారు. ఏమవుతుంది దాంట్లో, మన శరీరంలో రోమకూపాలు ఉంటాయి. రోమకూపాల ద్వారా పనికిరాని గాలి బయటికి పోతుంది, పనికొచ్చే గాలి లోపలికి పోతుంది. శరీరము రోమకూపాల ద్వారా శుద్ధమైన గాలిని పీల్చుకుంటే అశుద్ధమైన గాలిని వదిలిపెడతాయి. ఆ తర్వాత నాసిక ద్వారా కూడా మనం లోపలి గాలిని వదిలిపెడతాము, బయటి గాలిని పీల్చుకుంటాము. నాసిక నుండి వచ్చిన గాలి అశుద్ధము, రోమకూపాల ద్వారా వచ్చిన గాలి అశుద్ధము. ఆ తర్వాత మలద్వారం నుండి కూడా గాలి వస్తుంది, అది కూడా అశుద్ధం. అయితే నిండా కప్పుకుంటే ఏమవుతుందంటే అదే గాలి లోపల ఉంటుంది, ఆ గాలిని వదిలిపెడతాం. అయితే అశుద్ధమైన గాలిని పీల్చుకోవడము, మరి పీల్చుకోవడం వలన మన ఊపిరితిత్తులు దెబ్బతింటే, రక్తం దెబ్బతింటే ఆయుష్యం తగ్గుతుంది, మనిషి చనిపోతాడు. కాబట్టి నిద్రించేటప్పుడు మొత్తం శరీరం మీద కప్పుకోకూడదు. అయినంత వరకు ఈ ముఖాన్ని ఉంచేయాలి, కప్పుకోకుండా ఉంచాలి. దీనివల్ల ఏమవుతుందంటే శుద్ధమైన గాలిని పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది, అశుద్ధమైన గాలిని నాసిక నుండి బయట వదిలిపెట్టడానికి అవకాశం ఉంటుంది. నిన్న కప్పుకుంటే అట్లా కదా. కాబట్టి మనము రాత్రిలో కూడా ఒక విధంగా చూస్తే ప్రాణక్రియ జరుగుతుంది. కాబట్టి ప్రాణక్రియకు అవసరం ఉండే విధంగా గాలిలో ఉండడం. అయితే ఆ విధంగా ప్రాణాయామం ద్వారా ఏమవుతుందంటే లోపల ఉండే అశుద్ధమైన గాలి బయటకు పోతుంది, తర్వాత శుద్ధమైన గాలి ఉంటే లోపల నిండుతుంది. క్రమంగా ఈ విధంగా చేయడం వల్ల మనం శ్వాసను ఎంతసేపు పీల్చుకుంటామో అది ఎక్కువ సమయం పెరుగుతుంది, ఎంతసేపు నిలుపుతున్నామో అది పెరుగుతుంది, ఎంతసేపు బయట ఉంచుతామో అది. అంటే మొదలు గాలిని మనం బయటికి పంపుతాము, ఆ తర్వాత గాలిని బయటికి పంపి ఆపేసేస్తాం. ఆ తర్వాత వీలు కానప్పుడు మెల్లమెల్లగా గాలి లోపల పీల్చుకుంటాము, తర్వాత నింపుకుంటాము, వీలు కానప్పుడు బయటికి వదిలేసేస్తాం. అయితే ఈ ప్రాణాయామం వల్ల ఏమవుతుందంటే మనం ఎక్కువసేపు నిలపగలుగుతాము, ఎక్కువసేపు లోపల ఉంచుకోగలుగుతాం, అది జరుగుతుంది. అయితే కొంతమంది ఏమన్నారంటే యోగాభ్యాసం చేసేవాళ్ళ కొరకు రాసే వ్రాతల్లో కొందరు ఏమన్నంటే ఈ బయట ఆపడము, లోపల ఆపడము సంఖ్య చెప్పినారు, నాకు పూర్తి జ్ఞాపకం లేదు.
24 నిమిషాలు 48 నిమిషాలు అవి చెప్పాను. అంటే ఒక్కోసారి అంతకంటే ఎక్కువ, అంటే దాదాపు 48 నిమిషాలు లేక అంతకంటే ఎక్కువ బయట ఆపడము, అంతే లోపల ఆపడం వలన అది ఏమన్నారు, సమాధి సిద్ధిస్తుంది. అంటే ధారణ కొరకు, ధ్యానం కొరకు, సమాధి కొరకు ఈ ప్రాణాల సంఖ్య క్రమంగా పెంచినారు, క్రమంగా తగ్గించినారు. అది 48 నేను చదువుకున్నప్పుడు 48 నిమిషాల వరకు ప్రాణాన్ని బయట ఆపలేము, 48 నిమిషాల వరకు లోపల ఆపలేము అని నా మనసులో ఉండి నేను ప్రాణాయామం చేయలేను, నాకు యోగాభ్యాసం రాదు, నేను యోగాభ్యాసం చేయలేను, మోక్షానికి అరువుని కాలేని అనుకున్నాను. కానీ అట్లా కాదు. ఎంత సామర్థ్యం ఉంటుందో అంతవరకే ప్రాణాన్ని బయట ఆపడం, ఎంత సామర్థ్యం ఉంటుందో అంతవరకే ప్రాణాన్ని లోపల ఆపడం, అంతకంటే ఎక్కువ కాదు. ఈ విధంగా ఉదయము సాయంత్రము 2 సార్లు ప్రాణాయామం చేయాలి. బలపూర్వకంగా చేయకూడదు. బలపూర్వకంగా చేస్తే ఏమవుతుందంటే శరీరానికి హాని జరుగుతుంది. ప్రాణాయామం వలన, ప్రతికూలంగా వ్యాయామం చేయడం వలన, అధిక వ్యాయామం చేయడం వలన, సమయం చేయడం వల్ల ఆరోగ్యంలో చెడు జరుగుతుంది. ఒక్కొక్కసారి నరాలలో ఆఘాతం తగిలి, నరాలపైన ఆఘాతం తగిలి నరాలు చెడిపోతే మనుషుడు పిచ్చివాడైపోతాడు, పాగలవుతాడు, బుద్ధి చెడిపోతుంది. ఏదైనా అంతే, మనం ఆహారం ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి, అంతకంటే ఎక్కువ తీసుకుంటే చెడు చేసేస్తుంది. ఏదైనా శరీర సామర్థ్యాన్ని బట్టి, శరీర స్థితిని బట్టి గ్రహించడమే సరి అయిన పద్ధతి. అంతకంటే ఎక్కువ కానీ తక్కువ కానీ గ్రహించడం బాగుండదు, తీసుకోవడానికి వీల్లేదు, తీసుకోకూడదు. ఈ విధంగా ప్రాణాయామము మనం చేస్తుంటే మన శరీరంలో అనేక లాభాలు. ఎంతవరకు అంటే వ్యాయామం చేయడం వలన శరీరంలో బలం పెరిగి ఆయుష్యం పెరుగుతుంది, సమస్త అవయవాలు గట్టిపడతాయి, స్థిరమైపోతాయి, తర్వాత ఆయుష్యం పెరుగుతుంది. ఈ విధంగా ప్రాణాయామం చేయడం వలన మనుషుడు చాలా కాలం వరకు జీవిస్తాడు. చాలామంది ఏమనుకుంటారంటే ఈ ప్రాణాల సంఖ్యతో ఆయుష్యానికి సంబంధం, ప్రాణాల సంఖ్యతో ఆయుష్యానికి సంబంధం ఏంటి? ప్రాణాయామం 2 సార్లు చేయాలి, ప్రాణాయామం 3 సార్లు కాదు. 3 సార్లు చేయడానికి వీల్లేదు, 3 సార్లు చేయకూడదు కూడా. మనము ప్రాణాయామాన్ని ఔషధంగా తెలుసుకోవాలి. ఇవన్నీ శరీర విజ్ఞానం తెలిసిన ఋషుల మహర్షుల ద్వారా తెలుసుకోబడిన విషయాలు. వాటి సామర్థ్యాన్ని, వాటి ఉపయోగాన్ని గ్రహించి వాడిని ఏమనంటే ఇవి ఔషధాలు అని అన్నారు. ఆయుర్వేదం దీన్ని ఔషధం అంటుంది, మనం దీన్ని ఔషధంగా స్వీకరించాం. ఔషధం అంటే మన దృష్టిలో గోళీలు కానీ ట్యాబ్లెట్ అంటారు, గోళీ రకరకాల, అవి ఔషధాలు కాదు. అవి ఔషధాలైనా ఇది కూడా ఔషధం. ఇది దైవీ ఔషధం. అంటే దివ్యశక్తులు ఉంటాయి కదా, వాటి ద్వారా శరీరానికి వచ్చే లాభం ఇది దైవీ ఔషధం. భగవంతుని ద్వారా సృష్టించబడిన వస్తువు ద్వారా వచ్చే లాభం. ఇక వ్యాయామం గురించి కొద్ది విషయం చెప్తాను. వ్యాయామం ఈనాడు ఎట్లా చేస్తున్నారంటే అనేక సాధనాల ద్వారా. దేశీ వ్యాయామం చేయడానికి ఏ వస్తువులు అవసరం లేదు, ఏ స్థానం అవసరం లేదు, ఎక్కడైనా చేయొచ్చు. ఆసనాలు వ్యాయామం ఎక్కడైనా చేయొచ్చు. కానీ పాశ్చాత్యుల వ్యాయామం ఏమిటో నాకు తెలియదు, మహాభయంకరము. బరువు లేపే వస్తువులు, ఈ విధంగా లాగే అవి ఏమిటారు గొట్టాలు రకరకాలు ఉంటాయి. ఈ విధంగా గొట్టాలు వాద్యం చేయడము కేవలం వ్యర్థం. అది దాంతో శరీరము తొందరగా వికసిస్తుంది, మళ్ళీ తొందరగా సంకోచపడుతుంది. కానీ దండబేటలు మన దేశీ వ్యాయామం ద్వారా, మన ఋషులైన మహావైజ్ఞానికుల ద్వారా చెప్పబడిన వ్యాయామము అది శరీరాన్ని స్థిరంగా ఉంచుతుంది. ఒక్కసారి పెరగడము, నెల 2 నెలలు పెరగడము, ఒక దినం 15 దినాలు తగ్గి అట్లా ఉండదు. క్రమంగా శరీరం పెరిగి క్రమంగా అట్లా ఉంటుంది. అయితే ఇవి దైవిక ఉపాయాలు, దైవిక ఔషధాలు. ఈ దైవిక ఔషధాలు మనం తెలుసుకొని వాటి ద్వారా మనం రోగాలను దూరం చేయగలుగుతాం. ఇవి ఎట్లా ఉంటాయంటే సామాన్యంగా రోగము అణుమాత్రం ఉంటుంది. మొట్టమొదటి మర్రి చెట్టు చాలా పెద్దది. ఎంతవరకు అంటే దాని కింద
ఎండాకాలంలో 100 మంది కూర్చొని నీడలో కూర్చుండి హాయిగా ఉండగలుగుతారు. కానీ మర్రి చెట్టు విత్తనం చిన్నగా ఉంటుంది. ఆ విత్తనంలో కూడా 2 పలుకులు ఉంటాయి, పలుకుల మధ్యలో అంకురం ఉంటుంది. అయితే ఆ విధంగా మొట్టమొదలు మన శరీరంలో రోగం ప్రారంభమవుతుంది. అదే మేధావులు, బుద్ధిమంతులు, శరీరంలో పరీక్ష చేసేవారు, శరీరాన్ని పరిశీలించేవారు, ఎప్పటికీ పరిశీలిస్తుండేవారు, చెప్పగలుగుతారు, తెలుసుకోగలుగుతారు. అయితే ఆ విధంగా రోగం ఉన్నప్పుడు మనము వాటిని దూరం చేయగలుగుతాం. ఒక పరిమితి వరకు రోగం పెరిగిన తర్వాత దూరం చేయగలుగుతాం వీటి ద్వారా. ఇంకా పెరిగిందంటే ఇప్పుడు చేయడానికి దాన్ని దూరం చేయడానికి వీలేదు. అప్పుడు ఏం చేయాలి? వేరే రకమైన ఔషధాలని, వాటిని ఏమంటాం మనము? ఔషధాలు అంటాం. ఔషధాలు అనేక రకాలు. ఎన్ని రకాల ఔషధాలు? చాలా ఉన్నాయి ఔషధాలు, లెక్కకు మించిన ఔషధాలు. అన్నిటిలో ఔషధము మహౌషధం. మనం తీసుకునే ఔషధాలు గోళీలు కానీ ఇది కానీ మహౌషధం దేని అంటారు? మహౌషధం అంటే ఆహారమే మహౌషధం. ఆహారం కంటే మించిన మహౌషధం ప్రపంచంలో లేదు. మనం ఆహారాన్ని ఔషధం అనుకోము. ఆహారం ఔషధం కాదు, మహౌషధము. మన ఈ గోళీలు కానీ ఈ సూదులు కానీ వాటిలో వచ్చేవా వాటిని ఔషధాలు అనుకుంటాము. అది చాలా పెద్ద పొరపాటు. ఆహారం మహౌషధం. అయితే ఆహారాన్ని అనేక విధాలుగా వాడినట్టయితే అది ఔషధ చికిత్స. యుక్తి విపాశ్రయం. యుక్తి అంటే మందులు అవసరం లేదు, భోజనాన్ని సరైన పద్ధతిలో వాడుకోవడం, తిప్పి రకరకాలుగా మార్చి. ఉదాహరణ కొరకు మనం భోజనం తీసుకుంటాం. భోజనం తీసుకుంటే యుక్తి విపాసన ఏమిటిది? యుక్తి చికిత్స ఏమిటిదంటే మనం ఆకలిని పడతాం. ఆకలి ఎంత ఉన్నది? ఆకలిని బట్టి ఆహారం తీసుకుంటాం. ఇది యుక్తి చికిత్స. మన ఆకలిని కొలుస్తాం. ఆకలిని కొలిచి భోజనాన్ని కొలుసుకుంటాం. ఆ కొలతపూర్వకంగా ఆహారాన్ని మనం తీసుకుంటాం. అది యుక్తి చికిత్స. రెండవది, చాలామంది ఏమంటే పాపం తెలియదు వారికి చెప్పరు, తెలుసుకోవాలనే విషయం కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నారు. అయితే చాలామంది ఏమంటారు, స్వామీజీ నేను ఇప్పుడు దినంలో భోజనం చేసుకుంటా, అన్నం తీసుకుంటా, రాత్రికి 2 చపాతీలు తీసుకుంటా. ఎందుకు? తేలిక. వాళ్ళు తెలియదు. రొట్టెలు అన్నం కంటే ఆలస్యంగా జీర్ణమవుతాయి. రొట్టెల కంటే అన్నము తొందరగా జీర్ణమవుతుంది. తెలియదు. తెలియక ఉల్టా వ్యవహారం. దీన్ని యుక్తి విరుద్ధం. పూర్తిగా శరీరాన్ని, ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవడానికి ప్రయత్నం జరుగుతాయి. ఈ ప్రయత్నాల వల్ల శరీరం చెడిపోతుంది, ఆరోగ్యం చెడిపోతుంది. కాబట్టి మనము ఆహారాన్ని బాగా తెలుసుకోవాలి. ఆహారం గురించి చాలాసార్లు చెప్పిన నేను. అయితే ఆహారాన్ని తెలుసుకొని ఏ ఆహారము ఎంతసేపట్లో జీర్ణమవుతుంది, ఏ వయసులో ఏ ఆహారం తీసుకోవాలి, ఎప్పుడు ఏ సమయంలో ఏ ఆహారం తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు అనేది మనకు తెలిసి ఉండాలి. ఆ తర్వాత మనం ఆహారం తీసుకుంటాం. అయితే మధ్యాహ్నము, రాత్రి, ఉదయం అల్పాహారం తీసుకున్న దాంట్లో చాలా భేదం ఉంటుంది. ప్రముఖమైన భోజనము మధ్యాహ్న భోజనమే. మనం మధ్యాహ్న భోజనాన్ని 100 అనుకుంటే రాత్రి భోజనము 50 లేక 45-40% ఉండాలి. ఇక ఉదయం అల్పాహారము 20%, 15%, అంతే. 20% ఉండడానికి వీల్లేదు. దాని ఏమవుతుందంటే శరీరం సరిగ్గా ఆహారాన్ని జీర్ణం చేసుకుంటుంది, రసం తీసుకుంటుంది, శరీరాన్ని పెంచుతుంది. అయితే ఆ విధంగా ఆహారాన్ని రకరకాలుగా మార్చి తీసుకోవడము చికిత్స. రెండవది, ఇప్పుడు శివరాత్రి నాడు ఉపవాసం ఉంటారు, ఏకాదశి నాడు ఉపవాసం ఉంటారు. అది ఉపవాసం కాదు. ఏంటంటే తెల్లవారి ఒక దినంలో ఎంత తీసుకుంటారో ఆహారము అంతకంటే ఎక్కువ తీసుకుంటారు. మొదటి దినం భోజనం తీసుకోకుండా ఉండడం వల్ల ఆకలి తక్కువైపోయింది. రెండో దినం భోజన పదార్థాలు తీసుకుంటే ఆకలి కంటే ఎక్కువైపోయినాయి. కాబట్టి రోగాలు వస్తాయి, తప్పదు. శరీర విజ్ఞానం లేనిదే మనుషులకు. ఇదంతా చికిత్స. ఒకవేళ మీరు ఒకనాడు ఉపవాసం చేసి భోజనం వదిలిపెట్టానంటే రెండో దినం తేలికగా తీసుకోవాలి. ప్రతిదినం తీసుకునే అల్పాహారం కంటే ప్రతిదినం తీసుకున్న ఆహారంలో
20%, 15% అనుకుంటే ఆనాడు 10% తీసుకోవాలి. ఆ తర్వాత భోజనము 90% తీసుకోవాలి. రాత్రికి మళ్ళీ 50%, 40% తీసుకోవచ్చు. అయితే ఈ విధంగా దీన్ని యుక్తి చికిత్స అంటారు. ఏమిటి? ఒక ఆహారము వేడిగా ఉంటుంది, ఒకటి చల్లగా ఉంటుంది, ఒకటి కఫాన్ని పెంచుతుంది, ఒకటి పిత్తాన్ని పెంచుతుంది, ఒకటి వాతాన్ని పెంచుతుంది. మీకు భగవంతుడు సమస్త సుఖాలను ప్రసాదించునుగాక, మీరు ఆరోగ్యవంతులై ఉందురుగాక, మీకు నిరంతరం ఉన్నతి లభించునుగాక, మీరు మోక్షానికి అర్హులైదురుగాక. ఓం శం.